హాయ్ అండి అందరికి. సో ఐ హోప్ అందరూ బాగానే ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నా. టుడే టాపిక్ వచ్చేసి థర్మోడైనమిక్స్ 2 అండి. నథింగ్ బట్ లాస్ట్ వీడియోలో మనకి ఏవైతే మిస్ అయ్యాయో దీంట్లో అవి కవర్ చేద్దాం. ఓకేనా? యా, మనకి జస్ట్ దీంట్లోనే తెలుసుకోవచ్చు కదా. ఇవి ఏంటి అంటే స్పాంటేనియస్ కి కండిషన్స్ అండి. నథింగ్ బట్ ఓకేనా. డెల్టా జీ నెగిటివ్ ఉండాలి, డెల్టా ఎస్ పాజిటివ్ ఉండాలి. నెక్స్ట్ ఇవేంటి అంటే మిక్సింగ్ క్వాంటిటీస్ అండి. ఇది నేను లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ లాస్ట్ టైం మనం కాన్స్టెంట్ ప్రెషర్ అన్నాం కదా, సిపి. ఇది దానికి ఫార్ములా డెల్టా హెచ్ బై డెల్టా టీ. ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ కి డెల్టా ఈ బై డెల్టా టీ. నెక్స్ట్ ఎంట్రోపీ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డిజనరసీ ఇస్తాయి ఇది. నెక్స్ట్ సైక్లిక్ రూల్ అని ఒకటి ఉంటుంది, నేను దాని గురించి క్లియర్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ డెల్టా ఎస్ ది మనకి గిబ్స్ డిఫరెంట్ ఈక్వేషన్ అనేది కెమికల్ పొటెన్షియల్ మీద కూడా యూజ్ అయి ఉంటుంది ఒకటి, అది వచ్చేసి. నెక్స్ట్ వర్క్ డన్. ఓకే, యా, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ వాల్యూమ్స్ ఇచ్చేసి ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఇస్తారు, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఎఫిషియన్సీ. ఓకే, ఎఫిషియన్సీకి ఇది ఈక్వేషన్. యా, సో మనం ఈరోజు ఏమేమి చెప్పుకున్నాం అంటే ఫస్ట్ ఏంటిదంటే లాస్ట్ వీడియోలో మిస్ అయింది, పాత్ ఫంక్షన్ అండి. ఓకే, పాత్ ఫంక్షన్ అండ్ స్టేట్ ఫంక్షన్. స్టేట్ ఫంక్షన్ అంటే నథింగ్ బట్ ఇనిషియల్ మైనస్ ఇనిషియల్ అండ్ ఫైనల్. దీంట్లో ఏంటి అంటే పాత్ ఏ నుంచి బి వరకు పాత్ అంటారు దీన్ని. సో దీంట్లో వర్క్ అండ్ హీట్ అనేది వస్తాయి. దీంట్లో ఏంటి అంటే గిబ్స్ ఎనర్జీ, ఎంథాల్పీ, ఎంట్రోపీ, లైక్ ఇంకా హెల్మోల్జ్. ఓకే, ఇవనేది వస్తాయి. డబ్ల్యూ ఈక్వల్ టు మనకు తెలుసు కదా, టీ బి నుంచి ఏ వరకు డివిలో అనొచ్చు ఇలాగా. ఇదేంటి అంటే డెల్టా జి, డెల్టా ఎస్, డెల్టా హెచ్, డెల్టా ఏ, ఇనిషియల్ స్టేట్ అండ్ ఫైనల్ స్టేట్ ఇలా అంటాం. ఓకే, యా. నెక్స్ట్ ఏంటి అంటే సేమ్ ఇందాక చెప్పాను, సిపి ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ డెల్టా హెచ్ బై డెల్టా టీ. సేమ్ సివికి డెల్టా ఈ బై డెల్టా టీ. ఓకే, నెక్స్ట్ మనకి ఎంట్రోపీ మీద క్వశ్చన్ వస్తుందండి. ఎంట్రోపీ ఎట్ ఎంట్రోపీ వేరియన్స్ with respect to temperature and value. Okay, so nothing but delta is equal to just a minute, MCV 2.303 MCV log T2 by T1 plus 2.303 NR log V2 by V1 అండి. సేమ్ ఎంట్రోపీ వేరియన్స్ ఎట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అంటే డెల్టా ఇస్ ఈక్వల్ టు 2.303 NCP log T2 by T1 plus 2.303 NR log P1 by P2. ఒకవేళ మనం దీనిలాగా రాసుకుంటే P2 by P1 రాసుకోవాలంటే అప్పుడు ఇక్కడ సింబల్ చేంజ్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం, ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. సో ఈక్వేషన్ 1 అండ్ 2 ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అప్పుడు ఏమవుతుందండి, డెల్టా ఎస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ టెంపరేచర్ అంటే టెంపరేచర్ టర్మ్ అనేది 0 అవుతుంది. 2.303 ఎన్ఆర్ లాగ్ V2 by V1 ఒకటి అవుతుంది. నెక్స్ట్ సెకండ్ P1 by P2. ఓకే, ఎట్ ఈక్వేషన్ 1 అండ్ 2 ఎట్ కాన్స్టెంట్. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటంటే కాన్స్టెంట్ వాల్యూమ్, సెకండ్ ఈక్వేషన్ ఏంటంటే కాన్స్టెంట్ P. అప్పుడు ఏమవుతుందండి, ఓకే ఇక్కడ రాస్తున్నాను, డెల్టా ఎస్ ఈక్వల్ టు 2.303 NCV లాగ్ T2 by T1. ఓకే, సెకండ్ ఈక్వేషన్ డెల్టా హెచ్ ఎస్ ఈక్వల్ టు 2.303 NCP లాగ్ T2 by T1 వస్తుంది. ఓకే, ఈ కండిషన్స్ నథింగ్ బట్ ఎట్ కాన్స్టెంట్ V ఎట్ కాన్స్టెంట్ P. ఓకే, ఇవి గుర్తుంచుకోండి ఈక్వేషన్స్. నెక్స్ట్ మనకి జనరల్గా మనకి డెల్టా G ఈక్వల్ టు డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్ అని తెలుసు కదా. ఓకేనా? యా, సో డో జీ బై డో టీ ఈక్వల్ టు మైనస్ డెల్టా ఎస్ గా రాసుకోవచ్చు. ఈ ఈక్వేషన్ కొద్దిగా మాడిఫై చేద్దాం మనము. సో లైక్ డెల్టా జీ ఈక్వల్ టు
డెల్టా హెచ్ ప్లస్ టీ ఇంటూ మైనస్ డెల్టా ఇస్ ఈక్వల్ టు ఇది కదా డో జీ బై డో టీ. ఓకేనా? యా. నెక్స్ట్ డో బై డో టీ ఆఫ్ దీన్ని కొద్దిగా మాడిఫై చేస్తే డెల్టా జీ బై టీ ఇలా రాస్తే మైనస్ డెల్టా హెచ్ బై టీ స్క్వేర్ వస్తుంది. దీన్ని ఇంకొద్దిగా మాడిఫై చేస్తే డో బై డో టీ ఆఫ్ డెల్టా జీ బై టీ అండ్ డో బై డో టీ ఆఫ్ 1/t. కొద్దిగా డెరివేషన్స్ అనేది తెలిసి ఉండాలి, అప్పుడు ఇది మనకి ఈజీ అవుతుంది. డెల్టా మైనస్ డెల్టా హెచ్ అవుతుంది. సిమిలర్లీ డెల్టా ఏ ఈక్వల్ టు డెల్టా ఈ మైనస్ టీ డెల్టా ఎస్ కదా, సేమ్ డో బై డో టీ ఆఫ్ డిఏ బై టీ ఈక్వల్ టు మైనస్ డెల్టా ఈ బై టీ స్క్వేర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డో బై డో టీ ఆఫ్ డెల్టా ఏ బై టీ అండ్ డో బై డో టీ ఆఫ్ 1/t. దానికి ఏమవుతుందండి మైనస్ డెల్టా ఈ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇవి టూ ఈక్వేషన్స్ అనేది కొద్దిగా ఫోకస్ చేయండి, డైరెక్ట్ వస్తుంది. లాస్ట్ టైం మనకి జియో సైంటిస్ట్ లో డైరెక్ట్ బిట్ వచ్చాయి వీటి మీద. ఓకేనా? జియో సైంటిస్ట్ అంటే యూపీఎస్సీ కండక్ట్ చేస్తానండి ఎవ్రీ ఇయర్. ఆ క్వశ్చన్స్ మీరు చూసినా కానీ డైరెక్ట్ బిట్స్ పడే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ వి హ్యావ్ వన్ వర్డ్ కెమికల్ పొటెన్షియల్. మీరు వినే ఉంటారు థర్మోడైనమిక్స్ లో. కెమికల్ పొటెన్షియల్ అంటే మ్యూ సింబల్ తోని ఎక్స్ప్రెస్ చేస్తాము. నథింగ్ బట్ డో జీ బై డో ఎన్ ఎట్ కాన్స్టెంట్. నథింగ్ బట్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, జీ అంటే గిబ్స్ ఎనర్జీ మీకు తెలుసు కదండి. సో వీ హ్యావ్ వన్ ఈక్వేషన్ రిలేటెడ్ టు మ్యూ ఈక్వల్ టు మ్యూ నాట్ ప్లస్ ఆర్టీ లాన్ పి. ఈ ఈక్వేషన్ గుర్తుంచుకోండి, డైరెక్ట్ రావచ్చు ఇది. అండ్ దీంట్లోనే గిబ్స్ డ్యూహెన్ ఈక్వేషన్ అని కూడా ఒకటి వస్తుంది. దీన్ని అంటే డెరివేషన్స్ ఉంటాయండి, బట్ ఇప్పుడు చేస్తే ఏంటంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో డెరివేషన్స్ ఏం అవసరం లేదు, జస్ట్ మనకి ఆన్సర్ ఎలా వస్తుంది అనేది కావాలి. ఓకేనా? డైరెక్ట్ బిట్స్ ఇలా వస్తాయి ఎగ్జామ్ లో. ఇక్కడ ఎక్స్ అంటే మోల్ ఫ్రాక్షన్. ఓకేనా? మోల్ ఫ్రాక్షన్, సమ్ ఆఫ్ ద మోల్ ఫ్రాక్షన్స్ ఆల్వేస్ 1. ఇది గుర్తుంచుకోండి. యా, ఐ హోప్ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. మనకి నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. మళ్ళీ ఇక్కడ ఏంటంటే మిక్సింగ్ క్వాంటిటీస్ మీద ఎవ్రీ టైం క్వశ్చన్ వస్తుంది. మిక్సింగ్ క్వాంటిటీస్ మనకు ఒక ఈక్వేషన్ తెలిస్తే రిమైనింగ్ అన్ని రాయొచ్చండి. డెల్టా జీ ఈక్వల్ టు 2.303 ఎన్ఆర్టీ ఎక్స్ఐ లాగ్ ఎక్స్ఐ. ఓకే, ఇక్కడ ఐ ఈక్వల్ టు 1 to n. ఎక్స్ఐ అంటే నథింగ్ బట్ ఇందాక మనం మోల్ ఫ్రాక్షన్ అని చెప్పాం కదా, మోల్ ఫ్రాక్షన్. నేను ప్రింట్ చేంజ్ చేస్తున్నాను, జస్ట్ మినిట్. యా. సో మనకి దీంట్లో నుంచి డెల్టా జీ ఈక్వల్ టు డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్ కదా. ఫర్ మిక్సింగ్ క్వాంటిటీస్ డెల్టా హెచ్ ఈక్వల్ టు 0. మనకి డెల్టా ఎస్ రావాలంటే ఏం చేస్తామంటే నథింగ్ బట్ డెల్టా ఎస్ ఈక్వల్ టు డెల్టా జీ బై టీ, దీనికి మైనస్ గుర్తొస్తుంది. సో డెల్టా ఎస్ పైన తీయాలంటే మైనస్ 2.303 ఎన్ఆర్ టీటీ గేట్ క్యాన్సిల్ అవుతుంది కదా. సో అప్పుడు ఎన్ఐ ఈక్వల్ టు 1 ఎక్స్ఐ లాగ్ ఎక్స్ఐ. ఈ ఈక్వేషన్ కూడా ఇంపార్టెంట్. సారీ, లైన్ కొద్దిగా కిందికి వచ్చింది, బట్ మీరు ఆ ఈక్వేషన్ అనేది చూసుకోండి. రిమైనింగ్ అన్ని 0 అవుతాయి. డెల్టా హెచ్ మిక్స్, డెల్టా ఈ మిక్స్, డెల్టా వి మిక్స్, ఆల్ ఈక్వల్ టు 0. ఓకేనా? యా, మనకి కొన్నిసార్లు డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయండి, లైక్ ఇర్రివర్సిబుల్ అండ్ రివర్సిబుల్ మీద క్వశ్చన్స్ వస్తాయి. సింపుల్ గా గుర్తుంచుకోండి, రివర్సిబుల్ అన్నప్పుడు ఎవ్రీ టర్మ్ లైక్ డెల్టా ఎస్ వచ్చినా డెల్టా జీ వచ్చినా ఇవన్నీ 0 అవుతాయి. వాడు ఏదేదో డాటా ఇచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు, మీరు కన్ఫ్యూజ్ ఏం అవ్వకండి. డెల్టా అది రివర్సిబుల్ ఇచ్చినప్పుడు ఇవన్నీ 0 అవుతుంది. వెన్ ఇరివర్సిబుల్ ఇచ్చినప్పుడే మనం ఫార్ములాస్ అనేటివి యూజ్ చేయాలి. ఓకే, ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేయాలి. అదే రివర్సిబుల్ అని ఇచ్చేస్తే అవి ఈక్వల్ టు 0 పెట్టేయండి. యా. సో నెక్స్ట్ మనకి లాస్ట్ టైం జియో సైంటిస్ట్ లో క్వశ్చన్ వచ్చింది దీంట్లో నుంచి.
సైక్లిక్ రూల్ మీద. ఐ థింక్ మెనీ ఆఫ్ యూ డోంట్ నో అబౌట్ సైక్లిక్ రూల్ క్వశ్చన్. సో అదేంటిదంటే డో పి బై డో టీ ఎట్ కాన్స్టెంట్ వి, డో టీ బై డో వి ఎట్ కాన్స్టెంట్ పి, డో వి బై డో పి ఎట్ కాన్స్టెంట్ టీ ఈక్వల్ టు -1. దిస్ ఇస్ ద కండిషన్. ఆప్షన్స్ ఎలా వేస్తారంటే 1 0 -1 ఇన్ఫినిటీ అని ఇస్తారు. అందరూ 1 క్లిక్ చేస్తారు, బట్ ఆన్సర్ ఇస్ -1. ఇది ఒకటి గుర్తుంచుకోండి. లాస్ట్ టైం క్వశ్చన్ ఇది. యా ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. దీంట్లో వచ్చేసి సేమ్ లాస్ట్ టైం నేను చెప్పాను కదండి, ఎస్ ఈక్వల్ టు కేబి లాన్ డబ్ల్యూ, వేర్ డబ్ల్యూ ఈక్వల్ టు డిజనరసీ. సో మనకి డబ్ల్యూ ఈక్వల్ టు ఈక్వేషన్ లాగా ఇస్తాడు, ఈ ఈక్వల్ టు ఎస్ బై కేబి. ఇది ఈక్వేషన్ డైరెక్ట్ ఇవ్వచ్చు, డిజనరసీ ఈక్వల్ టు అని. ఓకే, డిజనరసీ. యా మీకు తెలుసు కదా ఇది ఎలా వచ్చిందో, నథింగ్ బట్ ఇక్కడ జస్ట్ లాన్ డబ్ల్యూ ఈక్వల్ టు ఎస్ బై కేబి, మనం డబ్ల్యూ ఈక్వల్ టు ఈ పవర్ రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా. యా నెక్స్ట్ we have one more equation important, delta g equal to delta g naught plus rt ln k. K is nothing but equilibrium constant. Okay, yeah. So at equilibrium delta g value 0, so delta z naught వచ్చేసి minus rt ln k. Yeah, okay. So ln k equal to delta g naught by rt minus, where we can write k equal to e power minus delta g naught by rt. ఇది మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీలో కూడా యూజ్ అవుతుంది. యూజింగ్ దిస్ ఈక్వేషన్ వీ కెన్ ఫైండ్ ఈ నాట్, ఐ మీన్ ఈఎంఎఫ్ వాల్యూస్ ఆల్సో. నథింగ్ బట్ వీ నో రైట్, డెల్టా జీ నాట్ ఈక్వల్ టు మైనస్ ఎన్ఎఫ్ఈ నాట్. ఇది ఒకటి మనకి ఈక్వేషన్ తెలిస్తే విల్ ఫైండ్ ద ఈఎంఎఫ్ యూజింగ్ రేట్ కాన్స్టెంట్, ఈ పవర్ మైనస్ ఎన్ఎఫ్ఈ నాట్ బై ఆర్టీ. ఓకే, సో ఎన్ వాల్యూస్ అంటే నంబర్ ఆఫ్ ఈ నాట్ లో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ఎఫ్ అంటే 96,500 కూలమ్స్ అండి. నెక్స్ట్ ఆర్ అంటే రియల్ గ్యాస్ కాన్స్టెంట్ 8.314 జౌల్స్ పర్ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. నెక్స్ట్ టెంపరేచర్ అంటే ఎట్ రూమ్ టెంపరేచర్ తీసుకోవచ్చు. ఓకేనా. యా, సో దీన్ని సింప్లిఫై చేస్తే అంటే ఈ ఈక్వేషన్ దగ్గర k ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కదా, ఎన్ ఈ నాట్ బై 0.059. ఈ ఈక్వేషన్ అనేది గుర్తుంచుకోండి. దీని మీద కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. ఐ హోప్ నేనైతే మోస్ట్లీ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇఫ్ పాసిబుల్ కాకపోతే తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ అండి. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అన్నీ కవర్ అయ్యాయి. ఓకేనా. ఇవి ఈ పాయింట్స్ లాస్ట్ వీడియో అండ్ ఈ వీడియో తప్పకుండా చూడండి.